అలా ఉన్నాయి మీ ప్రమోషన్స్, టూ గుడ్. నిహారిక గారు, కమిటీ కుర్రాళ్ళు సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అన్నది చూసాం, ఎన్ని మంచి అవార్డ్స్ వచ్చినాయో చూసాం. అయితే కమిటీ కుర్రాళ్ళలో కూడా మీరు మధ్యలో వచ్చి అలా కనిపించి ఒక సాంగ్లో పర్ఫామ్ చేసి వెళ్ళిపోయారు. అండ్ ఇందులో కూడా స్నేక్ డాన్స్లో కనిపించడం జరిగింది. అంటే ఇట్స్ ఏ కాన్షియస్ డిసిజన్ అండి, అలా ఒకసారి నేను ఇలా కనిపిస్తే అంటే సక్సెస్ స్ట్రైక్గా కూడా సెంటిమెంట్గా అట్లేం లేదు. కమిటీ టైంలో ఆ సాంగ్లో వంశీ గారు ఉంటారు, నేను కూడా, మా డైరెక్టర్ ఉంటారు, నేను ఉంటాను. ఇట్ వాజ్ జేడి మాస్టర్ అండ్ వంశీ గారు వీళ్ళు. ఎందుకంటే ఆ సాంగ్లో కూడా స్క్రిప్ట్ ఉంటుంది, ఇట్స్ నాట్ లైక్ అ డాన్స్ సాంగ్. కమిటీలో సాంగ్ ఇస్ లైక్ ఇది. ఆ టైంకి ఆ సాంగ్ ఉండే కాంటెంట్కి లేదు మనం చేయాలి, ఈ బిట్ మీరు చేయండి, ఈ బిట్ నేను చేస్తాను కాన్షియస్గా మనం డిస్కస్ చేసుకొని చేసింది. ఈ సాంగ్ నాకు యాక్చువల్గా గుర్తులేదు, నేను అడిగానా, భాను మాస్టర్ అడిగారా, ఎవరు చేశారు బాబు, గుర్తుందా నీకు? లేదు, అది చాలా ఆర్గానిక్గా అయిపోయింది సాంగ్. బట్ ఎనీవేస్ వీ లవ్డ్ ఇట్, వీ ఎంజాయ్డ్ ఇట్. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ సంగీత్ గారు ఇక్కడ సార్. సార్ డాన్స్ బాగుంది సార్, కొత్తగా ఉంది, ఉమెన్ ఎంపవర్మెంట్ కనిపిస్తుంది. జనరల్గా ఏంటంటే రివర్స్లో ఉంటాయి స్ట్రెంత్ వైజ్. ఇప్పుడు నలుగురు స్ట్రాంగెస్ట్ ఉమెన్స్ కనిపిస్తున్నారు, మంజుషా గారితో కూడా కలిపి. సో అంటే ఒక ప్రొడ్యూసర్ హీరోయిన్ అవటం, ప్రొడ్యూసరు డైరెక్టర్ ఇద్దరు ఉమెన్గా ఉండటం అనేది రేరెస్ట్ కాంబినేషన్, చాలా తక్కువ దొరుకుతుంటుంది మాకు కూడా చూడటానికి. వాజ్ ఇట్ ఎనీ డిఫరెన్స్ ఉందా మీకు? He was really pampered on the set. That is for sure. అదొక నిజం సార్. లేదు సార్, ఏమో సార్, నో డిఫరెన్స్ సార్. నాకైతే సేమ్ సార్. ఎందుకంటే నేను వాళ్ళతో మాట్లాడేటప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా ఉన్నా, నాకు డౌట్లు ఉన్నా, నేను యాజ్ అ హీరోగానే అడిగే వాళ్ళని, వాళ్ళు వాళ్ళ డిజిగ్నేషన్గానే దానికి రిప్లై ఇచ్చేవాళ్ళు. లైక్ షీజ్ అ ప్రొడ్యూసర్, డైరెక్టర్ కానీ సార్. నో సార్, మేబీ ఇఫ్ ఎనీథింగ్ ఐ వాజ్ మోర్ కంఫర్టబుల్ సార్. కంఫర్ట్స్ 100% మోర్ కంఫర్టబుల్ సార్. బికాజ్ ఫస్ట్లీ నాకు వీళ్ళిద్దరు చాలా ఎక్కువ కాలం పరిచయం కాబట్టి నాకు ఇంకా కంఫర్ట్ ఎక్కువ సార్. వాళ్ళ దగ్గర నేను చాలా ఫ్రీగా నా ఒపీనియన్ చెప్పగలను, జరిగే ప్రాసెస్ మీద కానీ, లేదా చిన్న పాయింట్, ఒక చిన్న డైలాగ్, ఒక చిన్న పంచ్, ఐ కెన్ బీ మోర్ ఓపెన్ విత్ దెమ్ బికాజ్ ఐ నో దెమ్ ఫర్ అ లాంగ్ టైమ్. అండ్ 2021లో మేము వర్క్ చేసినప్పుడు అప్పటికి షీ వాజ్ ఆల్సో జస్ట్ స్టార్టింగ్ అవుట్, యూనో. ఆవిడ ఫస్ట్ వెబ్ సిరీస్ ఒక ఓటీటీకి, అప్పటికి ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ డైరెక్ట్గా చేయడం. సో షీ వాజ్ ఆల్సో న్యూ. నాకేంటంటే కొత్త వాళ్ళతో పనిచేస్తే వీఆర్ ఆల్ ఆన్ ద సేమ్ పేజ్ అని ఒక ఫీలింగ్ క్రియేట్ అవుతుంది సార్. సో ఐ వాజ్ మోర్ పాజిటివ్ అబౌట్ దట్. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ సార్. ఐఎమ్ మోర్ కంఫర్టబుల్ విత్ దెమ్. నిహారిక గారు కథల సెలక్షన్ విషయంలో కథల సెలక్షన్ విషయంలో ఏ ప్యాటర్న్ పెట్టుకోవట్లేదు. అంటే సో కమిటీ కుర్రాళ్ళు కానీ, రాక